చెప్పండి ఏంటి నేను ఓన్లీ వివేక్ వస్తేనే కలుస్తాను ఆయన వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను ఇచ్చారు నా మెసేజ్ మీరు ఇవ్వండి వివేక్ ఇన్వైట్ చేసినంత వరకు ఇక్కడే ఉంటా చక్కగా లైవ్ లో పెట్టేసాం ఒకరికి నిద్ర పట్టడం లేదు ఇలా అవినీతి బయట పెట్టారు చండాలంగా ఉన్నాయా మాట్లాడడానికి ఏముంటుంది దీని దగ్గర నీటిగా చేయాలనేది సాక్షి కింద రివీల్ చేసేది అందరికీ లెటర్ అది విజయ్ ఉల్లిపాయలు తెచ్చుకుంటాడా Do you have a comment for that? ఏంటి మీ ఆవేశానికి కారణం స్టార్టింగే ఏంటి మీ ఆవేశానికి కారణం అంత ఆవేశంగా వచ్చారు గోడలు దూకి వచ్చేసారేంటి చూడండి ఈ రాష్ట్రం ఈ దేశం నాశనం అవబోతుంది అని నేను 100 సార్లు చెప్పాను మీడియా మిత్రులు ప్రతి టైము కవర్ చేశారు మీ మీడియా లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇప్పుడు నన్ను లోపలికి అలౌ చేయకపోదు ఎం వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ అడిషనల్ డీజీపీ ఆయనకి పర్సనల్గా మా ఫోన్లో కాల్ చేసి సార్ను లోపలికి పంపించని 2 టైమ్స్ చెప్తే అడిషనల్ డీజీపీ మా లోపల ఉంటారు కదా ఆయన పేరేంటి ఇక్కడ రోజు ఉంటారు రవి గారు ఒక ఆయన ఉంటారు తమిళ ఫోన్ చేసి పంపమంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్కి ఎవడిచ్చాడు అధికారం అడిషనల్ డీజీపీ చెప్తే ఆయన పంపలేదు అంటే 8 నిమిషాలు క్వైట్గా నిలబడ్డా మేము ఇల్లీగల్గా వచ్చామా లీగల్గా వచ్చాం ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చామా ఇన్ఫార్మ్ చేసి వచ్చాం ద్వివేది గారికి నేను టెక్స్ట్ పెట్టాను ఆయన టెక్స్ట్ చదివారు నేను 6 PM అరౌండ్ టైంకి వస్తున్నాను ఎందుకు నిన్న జరిగిన అవినీతికి ఇంకా ఆయన ముఖం చూపించుకోలేరు ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా అవినీతి జరుగుతుందని ద్వివేది గారు ఒప్పుకున్నారు ఆయనకి ఊహకు అతీతం ఏం జరిగింది నిన్న నేను పర్సనల్గా నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి 50 పోలింగ్ బూత్లకు వెళ్ళాను అందులో 45 పోలింగ్ ఈవీఎం మెషిన్ పనిచేయాల 45 1 by 1 కౌంట్ చేసి ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు వాళ్ళు ప్రిపేర్ చేయాలి చేశారా లేదు సరికదా 7 నుండి 9:45 వరకు లూథరన్ గ్రౌండ్స్కి వెళ్ళాను చూసారు మీరు అక్కడ లూథరన్ అక్కడ కూడా పనిచేయాలి స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళాం అక్కడ పనిచేయాలి పబ్లిక్ ప్లేస్ ఏరియాలో పోలింగ్ బూత్కి అక్కడ ఒకే ఒక దగ్గర ఒక 60-70 మంది పోల్ చేస్తున్నారు 100 మంది అక్కడ పనిచేసింది ఇదేంటిది తత్మయాన్ని పని చేయకపోవడం అంటే 50లో 45 అంటే 100కి 90% 10 గంటల వరకు పోలింగ్ పనిచేయాల వీళ్ళేమో ఏమంటారు 10% పోల్ అయిందని ఏంటి డ్రామా అందుకే ద్వివేది గారికి ముఖం చూపించుకోవడానికి సిగ్గేసి వాళ్ళ అసిస్టెంట్ని కలమంటారు
అక్కడ ఆపడానికి ట్రై చేశారు. నేను బయట ఎంచడానికి రెడీ అయ్యా. తిడితే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చా. ఇదేంటిది? జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఇంత అవినీతి అయితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అవినీతి ఉంటుంది? మోదీ చెప్పినట్టు చేయాలి. జగన్ బుర్రబెట్టుకో, నువ్వు 1000 రెట్లు చిన్నోడు జయలలిత కంటే. జయలలిత లోపలికి వెళ్ళింది హాస్పిటల్కి, తిరిగి రాలా. 75 రోజులు కుక్ చేశారు లోపల. అర్థమైందా? నువ్వేదో అనుకుంటున్నా నీకు పవర్ ఉందని. వాళ్ళు చెప్పినట్టు బానిసలా చేసే కంటే అడుక్కు తినడం బెటర్. కేఏ పాల్ చూసి నేర్చుకో. ప్రపంచంలో ఎప్పుడు అడుక్కోలే. అందరికీ డిమాండ్ చేశా, కమాండ్ చేశా, రూల్ చేశా, లీడ్ చేశా. ఇదేం బ్రతుకు? ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు బ్రతుకు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంతవరకు లేదు. రోజు చెప్తున్నాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? మార్చి ఫిబ్రవరి 20 ఫిబ్రవరిలో ఎందుకు వచ్చాను? మార్చిలో ఎందుకు వచ్చాను? ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వెళ్ళాను? జనవరి నుంచి కంటిన్యూగా ఎందుకు చెప్తున్నాను? మోదీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్స్ని 2 years బ్యాక్ మార్చేశారో, మొత్తం అందరినీ చీఫ్ జస్టిస్ని తీసి కొత్త జస్టిస్ని వేశారు. సుప్రీంకోర్టు జడ్జెస్, సిట్టింగ్ జడ్జెస్ 4 జనవరి 18ని ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడే, అంతకు ముందు 2 years నుంచి కపిల్ సిబల్ గారు నన్ను కాల్ చేసిన దగ్గర నుండి, కాంగ్రెస్ లీడర్స్ నన్ను కాల్ చేసిన దగ్గర నుండి, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరినీ 2 years ఎందుకు కలిపా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు లేట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. మాయావతి ముందు అర్థం చేసుకుంది, మోదీ వస్తే డేంజరస్. అందుకనే అఖిలేష్ మాయా కలవడం జరిగింది. ఈ రోజేమో థర్డ్ ఫ్రంట్ అంటాడు. ఇంకా సేవ్ ఇండియా, ఏదో సేవ్డ్ ఇండియా టుడేకి కంటిన్యూగా టచ్లో ఉన్నాను. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న మేనన్ గారికి, అక్కడ ఉన్న జావేద్ అన్సారీకి, రాజ్దీప్ సర్దేశాయికి, అరుణ్ పురి గారికి, ఓనర్కి రెగ్యులర్గా ఏదో ఒక మీడియా ఛానల్తో టచ్లో ఉండాలని ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, T5 నాయుడు గారికి, NTV చౌదరి గారికి, TV9 రజనీకాంత్ అండ్ ప్రకాష్ టీంకి ఎందుకు టచ్లో ఉన్నాను? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. జగన్ని డిసైడ్ చేశారు సీఎం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ఏదో 38 ఫారాలు మాయి పెడితే కొంచెం జగని తగ్గితే, అరే ఈవీఎం విషయంలో నేను కపిల్ సిబల్ గారు ఏం డిస్కస్ చేశాను? ఈ ఈవీఎం మెషిన్ ట్యాంపరింగ్ కాదు అయింది. ట్యాంపరింగ్ అన్నది 1, 2, 3, 4 అవుతాయి. సిస్టమ్స్ కంప్యూటరైజ్ చేసి అన్ని 7 to 10 ఎందుకు పని చేయకుండా చేశారు? ఊరబెట్టండి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినా నేను రెగ్యులర్గా చెప్పింది,